ఇది మనకి ఒక చిన్న కార్యక్రమంగానే అనిపించవచ్చు, ఏముంది వ్యాక్సిన్ వేసుకుంటేను అని. కానీ ఇది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంతవరకు ముందుకొచ్చి మామూలుగా ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఇంతవరకు తీసుకురాలేదు. మాట అయితే చెప్పారు కానీ 2024 ఫిబ్రవరి 1న ఇంతవరకు అయితే మాత్రం హెల్త్ అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పారు కానీ దీన్ని నేషనల్ వైడ్ మామూలు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు అయితే చేర్చలేదు. దీనివల్ల ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కాకుండా వెనకబడిన దేశాల్లో మహిళలకి వాళ్ళు చాలామంది అవగాహన లేక చనిపోయే వాళ్ళు కానివ్వండి అలా ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో అయితే, నేను కూడా డాక్టర్గా చదువుకునే రోజుల్లో అయితే దీనికి ఒక వైరస్ కారణం అని కూడా మాకు తెలిసేది కాదు. మేము చదువుకున్నప్పుడైతే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు, చాలా ఎక్కువ మంది పిల్లలు కంటము, లేకపోతే ఎక్కువ మందితో ఆడవాళ్ళు సెక్షువల్గా ఉండటం ఇవన్నీ చెప్పేవాళ్ళు. దానికి ఎలా ఉంటుంది అనే కారణాలే చెప్పేవాళ్ళు. అంతే తప్పించి ఒక చిన్న వైరస్సు ఇంత అనారోగ్యమే కాకుండా ప్రాణాంతకం కూడా అవుతుంది అనేది తర్వాత రీసెర్చ్ల్లో బయటపడటం. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది నిజంగా నేను చాలా చాలా అప్రిషియేట్ చేసే డేగా నేను గుర్తిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ మాట, మనం ఒక మహమ్మారిని అదుపులో పెట్టాలి అంటే దానికి పవర్ఫుల్ వెపనే కావాలి. పవర్ఫుల్ వెపన్ కింద మనకు దొరికింది వ్యాక్సిన్. కానీ వ్యాక్సిన్ ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు, చాలామందికి తెలియదు. దీనికి షెరిన్ మేడం పర్ఫెక్ట్ గ్రూప్ని ఎంచుకున్నారు. అందుకు నేను మేడం గారికి కంపల్సరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ కిల్ ఎనీథింగ్. ఇటువంటి మహమ్మారిని చంపడానికి ఈరోజు మీడియాని ఎంచుకున్నందుకు మేడం మీకు మరొకసారి ధన్యవాదాలు. అండ్ మీడియా మిత్రులందరూ దీనికోసం ఫస్ట్ వచ్చి దానికోసం ఈరోజు ఈ వేదికను అలంకరించి ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చూసారా, దీనికి మిమ్మల్ని డెఫినెట్గా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 25% సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళకన్నా రావచ్చు. సో ఆడపిల్లలందరూ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. సో ఆ వ్యాక్సిన్ ఈజ్ 16 and 18 వైరస్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే అది వచ్చింది. అలా మిగతావి కూడా ప్రివెంట్ చేయడానికి వచ్చాయి, కానీ ఇండియాలో ఈ 16 and 18 ఈజ్ వెరీ ఇంపార్టెంట్.